మతం మారిన గిరిజనులను వైరావరం మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ పోలవరం జిల్లాలో ఆదివాసీ తెగలు అంటే మతం మారినటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రిస్టియన్గా మరి చలమన్ అవుతున్నారు. మరి చలమన్ అవుతూ వాళ్ళ యొక్క సర్టిఫికేట్లు హిందూ సర్టిఫికేట్గానే ఉంటుంది. అదే ఎస్సీలు అయితే ఎస్సీ సర్టిఫికేట్ ఎస్సీగానే ఉంటుంది. అలాగే మన కొండారెడ్డిలోకి అదే గిరిజనులకి మరి ఎవరైతే మతం మారారో వాళ్ళు హిందువుగానే ఉంటుంది కానీ ఎస్సీగా పరిగణించటం లేదు. అందుకని మన ఎస్టీ జాబితా నుండి ఎవరైతే మనం మతం పేరు చెప్పి ఎస్టీ రిజర్వేషన్లు పొందుతున్నారో వాళ్ళని తొలగించాలని మరి ప్రభుత్వం కూడా స్పందించాలి. భారత్ మాతాకి జై. ఈరోజు మన జిల్లాలో పోలవరం జిల్లాలో బైరమవరం గ్రామంలో ఈరోజు సంత మార్కెట్లో మనం చలో ఢిల్లీ ప్రోగ్రాం కోసం మతం మారిన గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని షెడ్యూల్ జాబితా నుంచి తొలగించమని చెప్పి ఈరోజు మనం గర్జన చేస్తున్నాము. దీనికోసం మతం మారిన గిరిజనులు మతం మారితే ఎందుకు షెడ్యూల్ జాబితా తొలగించాలి అంటే ఈరోజు మతం మారితే మన సంస్కృతి కోల్పోతాం. మన సంస్కృతి కోల్పోతే మన గుర్తింపు కోల్పోతాం. దీనివల్ల ఎవరు మన గిరిజనులు మాత్రమే. మన గిరిజనులకు ఉన్న హక్కులు ఏమి మనం కోల్పోతాం. ఎందుకంటే మతం మారిపోయిన మన గిరిజనులని మళ్ళీ మనం తిరిగి మన మతంలోకి తీసుకొచ్చి మన దేశంలో మన ధర్మాన్ని మనం నిలుపుకోవడమే ఈ గర్జన యొక్క మా ముఖ్య ఉద్దేశం అన్నమాట. అలాగే 341లో ఏదైతే మతం మారిన బీసీ వాళ్ళకి ఎలాగైతే మతం మారకుండా అంబేద్కర్ గారు ఇంకా ఆర్టికల్ 341లో ఎలాగైతే రాశారో అలాగే 342 ఆర్టికల్లో కూడా మన గిరిజనులు ఎస్టీ ఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మతం మారితే షెడ్యూల్ జాబితా నుంచి తొలగించాలని చెప్పి 342 ఆర్టికల్ ప్రకారం దీన్ని సవరణ చేయమని మేము మహాగర్జన ర్యాలీ ఈరోజు వైరామరం మండలంలో సంత మార్కెట్లు చేయడం జరిగింది. దీనికోసం పెద్ద ఎత్తున ప్రతి రాష్ట్రం నుంచి ప్రతి ఒక్క గిరిజనుడు మే 23, 24, 25 చలో ఢిల్లీ కోసం ప్రతి గిరిజనుడు తరలి రావాలి. మతం మారిన మన గిరిజనుల్ని మళ్ళీ మన మతంలోకి తీసుకొచ్చి మన ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసం అనేసి ఈ ర్యాలీ చేస్తున్నాము. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి మతం మారిన గిరిజనులను మతం మారిన గిరిజనులను మతం మారిన గిరిజనులను మతం మారిన గిరిజనులను గొర్రెల కాపరి వద్దు, గొర్రెల కాపరి వద్దు. అది టచ్ చేద్దాం నాకు డైరెక్ట్ అయిపోతుంది. జనజాతి సురక్ష మంచ్ ప్రోగ్రాం ఈరోజు సోమవారం 9వ తారీఖు మార్చి 2026 వైరావరం మండలంలో ర్యాలీ చేపట్టడం జరిగింది. ప్రతి గిరిజనుడు మతం మారి వాళ్ళ యొక్క ఎస్టీ జాబితా నుండి తొలగించాలని చెప్పేసి మేము చలో ఢిల్లీ ప్రోగ్రాం ర్యాలీ చేస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో 33 తెగల గిరిజన తెగలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే 700 తెగలు ఉన్నాయి. ఈ తెగలన్నిటికీ కూడా ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది. అయితే మతం మారి చాలామంది 80% రిజర్వేషన్ లబ్ధి పొందితే 20% గిరిజనులకు లబ్ధి చేకూరుతుంది. అందుకని చెప్పేసి మతం మార్పిడిలో ఆపాలని మతం మారిన వాళ్ళని తొలగించాలని చెప్పేసి ఈ యొక్క గర్జన చేస్తున్నాం. మే 23, 24, 25 చలో ఢిల్లీ చేస్తున్నాం. ప్రతి 26 రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున ఢిల్లీ చేరుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా
ఢిల్లీ రావాలని చెప్పేసి సొంత ఛార్జీలతో ఢిల్లీ రావాలని చెప్పేసి మనవి చేస్తున్నాం. ప్రతి ఒక్క రిజర్వేషను మన హక్కు, మన గిరిజన మన సాంప్రదాయాలు మన హక్కులు కూడా మనమే కాపాడుకోవాలని చెప్పేసి పర్మనెంట్గా చట్టం చేయమని గవర్నమెంట్ వారిని అడుగుతూ ఉన్నాం. ఆర్టికల్ 370 ఎట్లా అయితే ఉందో 342 ఎట్లా అయితే ఉందో ఆ విధంగానే చట్ట సవరణ చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఢిల్లీ వెళ్ళి మన గర్జన వినిపించాలని చెప్పేసి అందరికీ మనవి చేస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.